పెద్ద పండుగగా చెప్పుకునేటువంటి మహానాడు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లా సంబంధించి మొదటిసారిగా ఆఫ్లైన్ లో జరుగుతుండటంతో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సార్ ఏంటి ఎలా కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎలా ఈ రోజు ఏర్పాటు చేశారు? తెలుగు వారికి మహదానందమైనటువంటి పసుపు పండుగ ఈ సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైబ్రిడ్ విధానం ద్వారా మహానాడుని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో క్లస్టర్ వైజ్ మా కాన్స్టిట్యున్సీలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 10 క్లస్టర్స్ ని కూడా మేము నియోజకవర్గంలో గార్లో 2, రూరల్ మండలం 3, శ్రీకాకుళం పట్టణంలో 5 ఇక్కడ అన్ని దగ్గరలో స్క్రీన్లు, అన్ని వసతులు, 2 రోజులు భోజన ఏర్పాట్లు, అలాగే సాయంకాలం పొద్దున్న టీలు, అలాగే స్నాక్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనున్నారు. ఏదైతే కేంద్ర కార్యాలయం నుండి ఇచ్చేటటువంటి తీర్మానాలు కానీ అన్నిటిని వీక్షించడానికి మేము అన్ని సర్వం సిద్ధం చేసాం. మొత్తం నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు, వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మినిమం 3000 మంది పాల్గొంటారు. ఎందుకంటే 10 దగ్గరలో మేము మినిమం 300 పెట్టాం. ఇంకా ఎక్కువే వస్తారని మాకు నమ్మకం ఉంది. సో 3000 మంది ఒకేసారి అందరూ డైరెక్ట్ గా వీక్షించే అవకాశం కలిగింది ఈసారి. ఒకప్పుడు మహానాడు అంటేనే ఒక పెద్ద ఫెస్టివల్ గా జరిగేది. ఈసారి మొదటిసారిగా ఆఫ్లైన్ లో జరుగుతుంది. అటు కోవిడ్ తర్వాత ప్రెసెంట్ ఎలా చెప్తారు? సో అది మహా పండగ లాంటిదే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం పొదుపు పాటించాలా, గౌరవ ప్రధానమంత్రి గారు ఇది సూచనలు పాటించాలనే నిర్ణయంతో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం ఇది. ఏదేమైనప్పటికీ మా యువనేత లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైము ఇది మనకి ఈ మహానాడు జరుగుతుంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలో ఇది జరుగుతుంది. దీనివల్ల కూడా యువత కార్యకర్తలు అందరూ కూడా నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. గతంలో మనకి కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్చువల్ గా చేయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీకి అలాగా కూడా అలవాటే. ఏది విపత్తు వచ్చినా మా పార్టీ కార్యక్రమాలు ఆగవు, దాన్ని ఎలాగైనా మేము చేయగలమని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేయడం జరిగింది. ఇది కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. సార్ ఎలాంటి తీర్మానాలు ఈసారి తీసుకోబోతున్నారు ప్రజలకు కానీ కార్యకర్తలు భరోసా ఇచ్చే విధంగా? గతంలోనే లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టడం జరిగింది 10 సూత్రాలు. సో తెలుగువారు ఆత్మగౌరవ, కార్యకర్తే అధినేత అని అలా చాలా ఉన్నాయి. అన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ తీర్మానంలో ప్రవేశపెట్టి కార్యకర్త అధినేత అనే దానికి మొన్న ఒక మండల పార్టీ అధ్యక్షురాలను పాలిట్ బ్యూరో చేయడం జరిగింది. ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని తీసుకెళ్లి పాలిట్ బ్యూరో మెంబర్ గా చేయడం జరిగింది. దానికి ఉదాహరణ అదే మీకు చెప్పేది. ఒకవైపు టీడీపీ కార్యాలయంలో అయితే పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గం సంబంధించినటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా మరో 3 ప్రాంతాల్లో కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏదైతే జిల్లా పార్టీ కార్యాలయం ఉందో పార్టీ కార్యాలయంలో అయితే మహానాడుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు, డిజిటల్ స్క్రీన్స్ ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. డిజిటల్ స్క్రీన్స్ లోనే ఏవైతే అటు తీర్మానాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 300 మంది సీటింగ్ వచ్చే విధంగా ఏర్పాట్లు, అటు డిజిటల్ స్క్రీన్స్ లో లైవ్ స్ట్రీమింగ్ వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఏదైతే మహానాడు స్పెషల్ గా చెప్పుకునేటువంటి ఫుడ్ ను కూడా ఇక్కడ పెడుతున్నారు. మొత్తం ఏదైతే కార్యక్రమం సంబంధించినటువంటి తీర్మానాలతో పాటు అటు కార్యకర్తల సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమం ఉండే విధంగానే మహానాడు తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, శ్రీకాకుళం జిల్లా.